ఒకవైపు స్థానిక సంస్థలకి ఎలక్షన్లకి పిలుపు ఇవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక్కచాట కూడా ఏకగ్రీవం అవటానికి వీల్లేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు. మరి గతంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేతలకి అన్ని ఏకగ్రీవాలు అవ్వాల్సిందే 100% అంటూ ఆయన మాట్లాడిన మాటలే. ఏంటంటారు ఈ డబుల్ స్టాండర్డ్? అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనుకోవాలంటారు? తను మాట్లాడేది తనకే అర్థం అవ్వదు. ఈ అర్థాల్లో పరమార్థం కూడా తెలియనట్టు మాట్లాడుతుంటాడు. ఒక మాజీ సీఎం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం నాలాంటి చదువు లేనోడు కూడా అర్థమైద్ది. ఒక్కోసారి ఎందుకు ఇలా మాట్లాడతాడో అర్థం కాదు. అసలు ప్రెస్ ముందు మాట్లాడితే ఒక జోకరు, ఒక బఫూన్ లాగా తయారవుతున్నాడంటే ఆయన మాట్లాడే విధానం ఎంత తేలిగ్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది సార్. మేము చెప్పేది ఏంటంటే తను మాట్లాడే విధానం ఏందో ఒకసారి ట్రైనింగ్ తీసుకొని ఒక 10 మంది దగ్గర మాట్లాడితే బాగుంటుంది. ఆయన సీఎంగా ఉండి 10 మందిని ఐఏఎస్లు పెట్టుకొని మాట్లాడుతున్న రాని వ్యక్తి ఈరోజు మాజీ సీఎం అయినా కూడా ఇలా మాట్లాడటం దారుణం. అసలు అన్యాయం. అలా మాట్లాడతాం కూడా ఆయనకే సిగ్గుండాల. అంటే ఎందుకని అంటారు? గతంలో చూస్తేనేమో ఏకగ్రీవాలు అవ్వాల్సిందే అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఏకగ్రీవం అయితే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అంటూ ఎక్కడైతే ఇప్పుడు స్థానిక ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించే పరిస్థితి. ఎందుకంటారు? తన పార్టీ మీద పొట్టుకోల్పోతున్నాననే భయంతో ఇదంతా చేస్తున్నారా, లేదా స్థానికంగా తన బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలంటారా? నీ అంతగా బాబాయ్ ఒక తిరుపతిలో ఒక బాబాయిని అందరూ దడిసి మీరు దడిపిచ్చి దాక్కున్నట్టు చేస్తే ఒక 80 ఏళ్ల ముసలాయన తొడగొట్టి వచ్చి నిలబడ్డాడే. అలా ఉంటుంది మా పరిపాలన, మా పార్టీ సిద్ధాంతాలు. అలాగే మీరు అంతకుముందు చేసింది ఏంటి, ఇప్పుడు అదే అంటారు ఒక స్వామిదిలాగా. అత్తకి కోడలకి మా నీతులు చెప్పి అత్త రంకుపోయింది అన్నట్టుగా. ఇది కరెక్ట్ కాదండి. మీది ధర్మం మాట్లాడేది కరెక్ట్ కాదు. మీరు మంచి చేసి 10 మందికి చెప్తే అది ఎవరైనా ఆచరిస్తారు, ఆలోచిస్తారు. మీరు చేసిందేమో ఒక్కొక్కరిని భయభ్రాంతులు చేశారు. ఇప్పుడు ఆ విధానం ఉందా? ఎవరికి వరకు ఎవరికి వాళ్ళు కదా. పోలీసులను అడ్డం పెట్టుకుని విధ్వంసం సృష్టించడానికి చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పోలీసులను అడ్డం పెట్టుకుని స్థానిక సంస్థలు ఎలక్షన్లు చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు. పోలీసు వ్యవస్థతోటి పరిపాలన సాగిస్తున్నాడు అంటున్నారు కదండి. అసలు పోలీసు వాళ్ళది ఏమన్నా ఎక్కడైనా కానీ పోలీసు వాళ్ళు అరవటం కానీ, ఎక్కడన్నా 10 మంది రావటం కానీ, నాయకులు వస్తుంటే నాయకులు అమ్మటే ఇద్దరు తప్ప 10 నీలాగా 100 మంది 1000 మంది తెరలు కట్టుకొని ఈరోజు తెరల కాడికి వచ్చి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వచ్చే ఎక్కడ మీరు చూసారా? ఎక్కడ ఉండదు. అసలు పోలీసులు మా నాయకులు వచ్చి రోడ్ల మీద ఏదన్నా ప్రోగ్రాలు చేస్తుంటేనే 2 పోలీసులు తప్ప అసలు పోలీసు వ్యవస్థే రావట్లేదు. అయినా పోలీసుతో ఏం పని ఉంది? ప్రజలే బాధ్యత ఆలోచించి జాగ్రత్తగా ప్రతిదీ కూడా ముందుకెళ్తూ ఆలోచన విధానంతో ప్రజలే పోలీసుల్లా తయారయ్యి చక్కగా పరిపాలన బాగుందనే ఒక నాయకుల్ని మెచ్చుకునే విధానం వస్తుంటే ఇంకెక్కడండి మీరు చెప్పినట్టు ఇక్కడేం జరగదు. అది జరగనివ్వు. హ్యాపీగా సంతోషంగా ఈరోజు ఒక చదువురాని నాలాంటి వాడు కూడా బయటకు వచ్చి స్వతహాగా సొంతగా నేను ఓటేసుకొని నాకు నచ్చిన పార్టీకి ఓటేసుకోగలిగిన సంతోషం మాకు ఇప్పుడు కలుగుతుందంటే వీళ్ళని ఇచ్చే పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే పరిపాలన, లోకేష్ గారు ఆలోచనలు, మన పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు, మోడీ గారు ఆదేశాలు ఇవన్నీ చక్కగా ఉంది. మాకు అందరూ ప్రశాంతంగా బతుకుతున్నాం, ప్రశాంతంగా ఉన్నాం. మీరేమి ఇలాంటి చిచ్చులు పెట్టమాకండి, ఇలాంటివి చేయమాకండి. మొన్నటిదాకా 11 వచ్చినాయి. ఇప్పుడు ఆ 11 కూడా రా, ఒకటే వస్తుంది మీకు. అది గ్రహించుకోండి. మేము సొంతగా బతకాలనుకుంటున్నాం, బతుకుతాము. మళ్ళీ మంచి పరిపాలన మేము కోరుకుంటున్నాం. ఆ పరిపాలన రావాలని అసలు ఎప్పుడో రాజ్యాంగం వచ్చిందని మనం అనుకున్నాం. కానీ మీ 5 ఏళ్ల పరిపాలనలో భయభ్రాంతులతో దాక్కొని బతికాం. ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, హ్యాపీ బతుకుతున్నాం. మీరు అలాంటి చిచ్చుబెట్లే మాటలు మాట్లాడమాకండి. రాజకీయాలనే చేస్తున్నాము. ఇక నుంచి ప్రజలు మీరే పల్లెటూరులో ఒకసారి వెళ్ళండి. మీరు పాదయాత్ర అని ఒకసారి చేశారు. ఇప్పుడు పాదయాత్ర కాదు, మీరు ఒకసారి ఊళ్ళో తిరగండి, మీకు అర్థమైంది. 2027 చివరి నుంచి వస్తానంటున్నారు కదా. వచ్చి చూడమనండి, ఏమైంది? వచ్చి చూస్తే అర్థమైద్ది. ఏదో ఎయిర్పోర్ట్లకి జైళ్ళ కాడికి ఒక 100 మందిని ఒక 200 మంది వేసుకెళ్తే సరికాదు.
నచ్చే నాయకుడి దగ్గరికి మీరు వచ్చి నిలబడండి, ఇళ్ల కాడికి వచ్చి, అప్పుడు అర్థమైద్ది మీ విధానం ఏంది, మీరు చేసిన తప్పులేంటి. అవన్నీ ఒకప్పుడు మీకు చెప్పడానికి భయపడ్డారు, ఇప్పుడు ఏలెత్తి మీకే చూపిస్తున్నారు, మీ పక్కన నాయకులే మీకు చూపిస్తున్నారు. అది చాలదండి మీ పరిపాలనకి, ఇది నిదర్శనం, ఇది చాలు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు సదాగా బతకడానికి మాకు సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు, మాకు ఆయన చాలండి. అదే మీరు ఆ మాట అంటారు ఏందండి? ఇక్కడ చూస్తుంటే ఒక పక్కన వైసీపీ నాయకులందరూ బీసీల మీద దాడి జరుగుతుంది అంటారు. ఆఖరి జోగి రమేష్ కూడా నేను బీసీని కాబట్టి నా మీద తప్పుడు కేసు పెట్టారు, నా కోడలను అడ్డం పెట్టుకొని అనే మాట మాట్లాడుతున్నారు కదా. నిన్న నిజమే అంటారు అది? ఆయన జోగి రమేష్ పార్టీ ఉన్నప్పుడు తొడలగొట్టి 14 కార్లు వేసుకొని కరకట్ట మీదకి వచ్చి తొడగొట్టాడు. ఇప్పుడు ఆ కొడతానికి కుదరదు కాబట్టి బీసీల మీద అంటున్నాడు. ఒక బీసీ అయ్యుండి నువ్వు మినిస్టర్ చేసి ఏం చేసావయ్యా? నువ్వు వరకదీసింది ఏం చేసావు? నీ నియోజకవర్గానికే నువ్వు న్యాయం చేయాల. ఇక నువ్వు బీసీల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు, నీకు అంత సీన్ కూడా లేదు. దయచేసి ఇంకెప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడమాకండి. బీసీలతో మేము పరిపాలించి బీసీలు చేస్తాం, బీసీలు న్యాయం చేస్తాము, చట్టసభల్లో అన్నీ బాగా న్యాయం చేస్తాను వచ్చి ఏం చేసావయ్యా? నువ్వు ఏలూరులో బీసీల గురించి మాట్లాడినోడివి, ఈరోజు నువ్వు బీసీల గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు, అది మాట్లాడడానికి కుదరదు. మొట్టమొదటిసారిగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు మాకు బీసీలని ప్రత్యేకంగా చూశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ బీసీ విధానం కూడా మాకు తెచ్చి చేతుల్లో అందిస్తున్నాడు. మాకు అది చాలు. ఇక్కడ 34% అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తాము, పంచాయతీల్లో 33.6% ఇస్తాము అని చెప్పి ఆయన ప్రకటించారు. ఇది సాధ్యమేనా? ఇది వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఇప్పుడు బీసీల మీద దాడి జరుగుతుంది కదా, వైసీపీలో ఉన్న బీసీపీ నాయకుల మీద దాడి చేస్తున్నారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీసీల మీద కపట ప్రేమ ఇది అని చెప్పి వైసీపీ నాయకుల ప్రచారం. మరి దీనికి ఏం చెప్తారు? అది ప్రచారం మాత్రమే. దానికి నిదర్శనం మొన్న బీసీల్లో ఒక మహిళ వడ్రి జాతికి చెందిన అమ్మాయికి ఎమ్మెల్సీ ఇవ్వటం ఎంత సంతోషం మీకు అర్థమవుతుంది. అదేవిధంగా బీసీల్లో ఉన్న 34% ఎందుకు ఇచ్చారో రేపు ఎలక్షన్ అయిన తర్వాత మీకే అర్థమైద్ది. ఆడపిల్లలకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అందరూ బీసీలో ఉన్న మేము 34% కూడా ఎంత హర్షం ఇది చేస్తున్నామో మీకు అర్థమవుతుంది. చాలా సంతోషపడుతున్నాం. మా బీసీల్లో నేను దూదేగుల కమ్యూనిటీలో పుట్టినోడిని, మేమే ఇంత సంతోషపడుతున్నామంటే అదర్ 53% ఉన్న బీసీల్లో అందరూ మొన్న బాబు గారికి పాలాభిషేకం చేశాం. మీకు తెలుసుగా, చూశారుగా, ఇంకా చేస్తాం. ఇంకా ప్రధానంగా చూస్తే సిద్దిరాపల్రాజు, కారుమూరి నాగేశ్వరరావు, అలాగే జోగి రమేష్ ఇలాంటి బీసీ నాయకుల మీద దాడి చేస్తా కూటమి ప్రభుత్వం బీసీలకు ఇంకేం న్యాయం చేసిద్ది అంటున్నారు కదా. మరి కారుమూరి నాగేశ్వరరావు గారు చేసింది ఆయన బీసీలా చేశాడా? అసలు డబ్బు దోసుకొని ముందు వాళ్ళే ఒక సిండికేట్ లాగా తయారయ్యి ఆ వరదాన వేల కోట్లు 60,000 ఐఏఎస్ 60 లక్షలు నెలకి ఐఏఎస్కి ఇస్తూ ఇలా చేయటం తప్పని ఇప్పుడు అంటారా? ఆయన బీసీలా చేశాడా? బీసీలా కాదు, పెద్ద దొంగ ఖజానాగా డబ్బులు వెనకేసుకున్న దొంగ బీసీ ఆయన. ఈ కారుమూరి నాగేశ్వరరావు చేసిన పని మీరు ఒక్కసారి చేస్తే ఇంకా వస్తాయి. సిద్దిరాపల్రాజు ఏం చేశాడు? వాళ్ళ కొడుకు ఏదో చిన్న యాక్సిడెంట్, అది కారు యాక్సిడెంట్ కూడా కాదు, బైక్ తో యాక్సిడెంట్ చేస్తేనే ఇలాంటి కేసు పెడతారా అంటున్నారు కదండి. మరి మీ కుటుంబంలో ఎవరినో ఒకరిని తీసుకొచ్చే కారు కిందో లారీ కింద గుద్దితే అప్పుడు అర్థమైద్ది చిన్న తప్పే కదా అని. ప్రాణం పోయిన తర్వాత కుక్క ఏంది, మనిషి ఏంది, మానవత్వం ఉండాలండి. అలా మాట్లాడతాం, ఒక వ్యక్తిగా చేసినోడు అలా మాట్లాడటం చాలా తప్పు. ఎందుకంటే ఇలాంటి బతకటం అదేంటో అని నూతుల బోతులు చచ్చిపోవాలా? ఎందుకు అలా మాట్లాడకూడదు? ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. మనం చూస్తా చిన్న కుక్కను కూడా కొట్టం, అట్టాడితే ఒక మడిచి ప్రాణం తీస్తే సిద్దిరాపల్రాజు అయితే ఏంది, వాడి కొడుకైతే ఏంది, ఎవడైతే ఏంది, మాకేంది? న్యాయం కావాలా? మానవ ధర్మంగా మానవం చనిపోయినప్పుడు ఆ మానవుడికి ధర్మం చేయాలా? అది చేయనప్పుడు నీకేం తెలిసి ఆ ప్రాణం విలువ? గొడ్డల పార్టీ లాంటి నీకు అసలు దయాదాక్షిణ్యం కూడా. అందుకే మీ కుటుంబాలు అందరిని మీరు చంపుతుంది. ఇక మాకు చంపే విధానాలు మాకు ఇక స్వస్థ పలుకుతాము. మేము ధర్మంగా పరిపాలించుకుంటూ ధర్మంగానే ఉంటాం.